యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 7వ వచనము మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగమే. కీర్తన 22వ కీర్తన కానీ 53వ అధ్యాయము కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు జననము గూర్చినటువంటి ప్రవచన వాక్యాలు ఎంత అవసరమో అదే రీతిగా క్రీస్తు యొక్క మరణ సందేశాన్ని తెలియచేస్తున్నటువంటి కొన్ని లేఖన భాగాలు పర్టికులర్గా 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం అంతా మనం చదువుతూ ఉంటే క్రీస్తుని యేసుక్రీస్తు ప్రభుల వారిని తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధముగా తనను ప్రజలకు పరిచయం చేస్తారో మనకు అర్థమవుతుంది. అంటే జనన గురించి కాదు, మరణం గురించి మనకు అర్థమవుతుంది. అదే యెషయా గ్రంథంలో అనగా మనకి శిశువు పుట్టిన జననం గురించి తెలియచేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కీర్తన భాగాలకు వచ్చేటప్పటికి ఇటు 22వ కీర్తన భాగము కానీ 24వ కీర్తన భాగము కానీ మధ్యలో 23 తప్పిస్తే 22, 24 క్రీస్తు మరణాన్ని ఉద్దేశిస్తూ మనకి దైవజనుల ద్వారా పరిచయం చేస్తూ ఉన్నారు. అంటే కొన్ని లేఖన భాగాలను పరిచయం చేసేటువంటి ఉద్దేశం ఏంటంటే ఆయన జనన మరణ పునరుత్థానముల గురించినటువంటి సందేశము దేవుడు ప్రజలకి ఇండైరెక్ట్గా ఆనాటి ప్రవక్తల ద్వారా తెలియజేసినటువంటి దాఖలాలు బైబిల్ గ్రంథములు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. అయితే నేనేం చెప్పాలనుకుంటూ ఉన్నానంటే మౌనమైన వాడు మౌనము అయినవాడు అనేటువంటి ఆ పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మౌనమైన వాడు అనంటే దాని అర్థం ఏంటి? మౌనమైన వాడు అనంటే 53వ అధ్యాయంలో చదివించాం కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభుల వారికి సంబంధించినటువంటి మాటలు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి సంబంధించినది అనంటే ఆయన శిలువ మరణం పొందేటువంటి తరుణములో మరి మరణాన్ని సహితము, శ్రమలను సహితము, ఇబ్బందికరమైన వాతావరణములను సహితము ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అందుకే దైవజనుడు ఏమని రాస్తాడంటే బొచ్చు కత్తిరించు వాని దగ్గర గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అలానే మౌనంగా ఉన్నారు అని పరిచయం చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు లోకంలో మీరు చూడండి అందరి మీద వెళ్ళడం అంటే ఇప్పుడు చూడండి ముస్లిమ్స్, అంటే నేను ఎవరిని కించపరచడానికి కాదు, మనకు అర్థం అవడానికి మనకి ఖచ్చితంగా మన గురించి కొన్ని విషయాలు తెలియాలి. అంటే మహమ్మదీ సహోదరులు ఎవరైతే ఉన్నారో వారి మీదకి వెళ్ళడానికి కొంతమంది ఏం చేస్తారు? భయపడతారు. ఎందుకు భయపడతారని అంటే వారు ఇమీడియట్గా స్పందిస్తారు కనుక. అదే హిందూ సహోదరులు ఉన్నారు, వారి మీద ఎవరైనా వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో నాకు చాలా సుపరిచితమైనటువంటి సన్నివేశము. స్వామి పాస్టర్ గారు ఉన్నారు, ఆ దైవజనుల దగ్గర ఒక దైవజనుడు పనిచేస్తూ ఉన్నారు. పనిచేస్తూ ఉంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మందిరం దగ్గర ఏవో కొన్ని రాతలు ఏవో రాసినట్టుగా కొంతమంది అనుమానస్తులు వచ్చి ఒక దైవజనుడిని అన్యాయంగా తీసుకుని వెళ్ళిపోయారు. అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి తెలుసు? దేవుడికే తెలుసు. అది చేసిన వారికి తెలుసు, దేవుడికి తెలుసు. కానీ నింద ఎవరి మీద పడింది అంటే దైవజనుడి మీద పడింది. అంటే ఇదే సన్నివేశం మనం ఎవరి మీద అయినా బయట సహోదరుల దగ్గరికి వెళితే ఇమీడియట్గా వారు ఏం చేస్తారు తెలుసా? మీరే చేసుకొని మీరు మరలా తిరిగి మా మీదకి. అంటే క్రైస్తవులకి బయట వారికి ఉండేటువంటి వ్యత్యాసం ఏంటంటే మనము చాలా నిమ్మలంగా ఉంటాం, పెద్దగా పట్టించుకోం, పోనీలే దేవుడే చూసుకుంటాడులే అంటాం. కానీ వాళ్ళు అలా కాదు. దేవుడు ఎప్పుడు చూసుకుంటాడో మాకు తెలియదు, కానీ మొట్టమొదటిగా మేమేమి ఎంత చూస్తాము అని ఈరోజు ప్రపంచంలో జరిగేటువంటి పరిణామాలు అవే. అంటే మౌనమైన వాడు ఎందుకు మౌనమయ్యాడు? ఏ కారణాన్ని బట్టి మౌనంగా ఉండడానికి ఇష్టపడ్డాడు అని అంటే పాత నిబంధన కాలంలో ఆయన ప్రవక్తల ద్వారా పలికిన ప్రతి ప్రవచన వాక్యము క్రొత్త నిబంధన కాలంలో నెరవేర్పు అని మనకి అర్థమవుతూ ఉంది. ఎందుకు క్రొత్త నిబంధన కాలంలో నెరవేర్చాలి? పాత నిబంధన గ్రంథం ఏం తెలియజేస్తుంది? ధర్మశాస్త్రం మనకు నేర్పించేటువంటి బోధనా విధానం ఏంటంటే కంటికి కన్ను, పంటికి పన్ను. అంటే ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించాలనేది క్రొత్త నిబంధన అనగా నూతన నిబంధన యొక్క ఉద్దేశము. కానీ ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా వాయించాలనేది ఏ ఉద్దేశము? కంటికి కన్ను, పంటికి పన్ను అంటే ధర్మశాస్త్రం ఒక చెంప మీద కొడితే ఇమీడియట్గా స్పందించి రెండవ చెంప కూడా ఏం చేయాలి? కొట్టాలా, చూపించాలా? పాత నిబంధన కాలంలో ఎవరైనా ఒక చెంప మీద కొట్టగానే రెండవ చెంప మీద కొట్టిన వారు ఉన్నారా? పోనీ ఒక చెంప మీద కొడితే అయ్యో బాబు మనకెందుకు లేని పారిపోయి దాక్కున్నవారు ఉన్నారా లేదా? దావీదు సౌలుని చంపాలనుకుంటే 5 నిమిషాల పని, కానీ పారిపోయాడు. అంటే పాత నిబంధన కాలంలో కూడా దేవుని వాగ్దానములను వాక్యాన్ని నమ్మినటువంటి దైవజనులు ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే నాకెందుకులే అనుకుని దావీదు పారిపోయాడు.
అంటే ఇలా చాలామంది పాత నిబంధన కాలంలో అక్కడ కూడా మనకు కనబడుతూ ఉంది. కానీ వీటి యొక్క పరిస్థితులు మనం అర్థం చేసుకుంటే దేవుడు తెలియచేయాలనుకున్నటువంటి తన మనస్సులో ఉండే ఉద్దేశం ఏంటంటే ఆయన మౌనమైన వాడు. ఎందుకు మౌనమయ్యాడు అని అంటే ఆయన తన ప్రేమను వ్యక్తపరచాలనుకున్నాడు. హల్లెలూయా. ఎలా ప్రేమను వ్యక్తపరచగలము? ఎలా ప్రేమను వ్యక్తపరచగలము? చూడండి, కొన్ని సందర్భాలలో కుటుంబాలలో ఉండేటువంటి పరిణామాలు, భార్య భర్తల మధ్య ఏదైనా చిన్న సందర్భం వచ్చింది, ఏదో వాగ్వాదం, ఏదైనా మాట మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో ఒకరు ఖచ్చితంగా ఏం చేయాలి? కాంప్రమైజ్ అవ్వాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితే ఆ కుటుంబం యొక్క స్థితిగతులు అనేవి చక్కగా వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఒకరిని మించి ఒకరు వాగ్వాదానికి దిగుతూ ఉంటే వారి ఇరువురి మధ్యని చిలికి గాలి వల్ల తయారవుతుంది. అందుకనే ఇక్కడ ఒకరు తగ్గినప్పుడు ఖచ్చితంగా వారి మధ్య సమాధానము, అరుచుకోవాలని చెప్పేసి ఈ పనులు చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, అరిసి ఏం చేస్తుంది? కాముగా నోరు పీకేంతవరకు సరే, తర్వాత కాము కూరుకుంటుంది. వంట అయిపోయిన తర్వాత భోజనం చేద్దాం రా అంటుంది. అప్పుడు ఆవిడ భరితంలాడుతుంటే ఈయనేం చేస్తాడు? నాకు వద్దులేదని అంటాడు. అంటే వీరిరువురి మధ్య తగాదుకు బదులు ఏం కనపడుతుంది? సమాధానము, ప్రేమ కనపడుతూ ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చేయాలి అనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఆది కాండం నుండి మనం మొదలుపెట్టి మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని ఉద్దేశము ప్రజలను శిక్షించాడు. అంటే ప్రేమతో పాటుగా శిక్షిస్తూ వారికి ఆజ్ఞలు క్రమాలు నేర్పిస్తున్నప్పుడు, ఆజ్ఞతి క్రమంలో ప్రజలందరూ నడుస్తున్నప్పుడు వీరిని ఏ విధముగా నేను దగ్గరికి తీసుకోవాలి అని దేవుడు తన ఉద్దేశాలను బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు వారిని చెరకు అప్పగిస్తూ ఉన్నా, ఎన్నిసార్లు శత్రువుల చేతికి అప్పగిస్తూ ఉన్నా, ఎన్నిసార్లు దేవుడు వారిని మరణానికి అప్పగిస్తూ ఉన్నా, గద్దిస్తూ ఉన్నా, వారి కళ్ళ ముందే వారి శత్రువులను దేవుడు నాశనం చేస్తూ ఉన్నా, శత్రువులతో పాటుగా దేవుని ప్రజలను కూడా మరణానికి అప్పగిస్తూ ఉన్నా, వారిలో మార్పు అనేది కొంత కూడా రాలేదు. అప్పుడు దేవునికి అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా కొట్టడం ద్వారానో పనిష్మెంట్ ఇవ్వడం ద్వారానో చేస్తే వీరిలో మార్పు రాదు, కానీ నా ప్రేమ వారికి పరిచయం చేయాలి. కనుక నేను ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళి నా ప్రేమను పరిచయం చేయాలి. ఎలా ప్రేమను పరిచయం చేయాలి? ఆదాము అవ్వలు తప్పు చేసిన మరుక్షణమే, ఎన్ని తప్పులు చేశారు ఆదాము అవ్వలు? ఒక్కటే తప్పు చేశారు. అంటే పాత నిబంధన కాలంలో దేవుని యొక్క కోపాగ్ని మీరు గమనించండి, ఒక్కటే తప్పు చేశారు. మరి ఈ రోజుల్లో ఇప్పటి కాలంలో మనము రోజుకి సంవత్సరాలు కాదు, రోజుకి ఒక్క తప్పు కూడా నేను చేయలేదండి అన్నవారు ఎవరైనా ఉన్నారు? ఒక్క తప్పు కూడా, తప్పు అంటే ఇంక వేరే తప్పులేం కాదు, అబద్ధం ఆడడం కూడా తప్పే. చిన్న దేవునికి ఆయాసకరమైనటువంటి ఆలోచనలు చేయడం కూడా తప్పే. అంటే కొత్త నిబంధన బేస్ చేసుకుని మనం ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే యేసు ప్రభువు అన్నారు, పాత నిబంధన కాలంలో నుండి కొత్త నిబంధన కాలంలోకి వచ్చి 10 ఆజ్ఞలు తీసుకొచ్చి 2 ఆజ్ఞల కింద ఇమిడింప చేసి ఆయన అన్నాడు, ఒక స్త్రీని మోహముతో చూస్తే వ్యభిచరించినట్లే అన్నారు. అంటే రోజులో ఎప్పుడు ఒక్క చెడ్డ తలంపు కూడా రాలేదా? అంటే నీ సహోదరుడి మీద నీకు ద్వేషం ఉంటే చాలు, నీవు నరహత్య చేస్తున్న వాడితో సమానం అన్నాడు. కనుక రోజులో ఒక్కసారైనా ఎవరిని ద్వేషించకుండా ఉండగలుగుతూ ఉన్నాము అంటే మెట్టుకు మనము వాక్యానుసారంగా చూస్తే మనం దేనికి అర్హులమి? మరణానికి, శాపానికి, దేవుని ఉగ్రతకి అర్హులమే. మనతో పాటుగా ఆదామవలను పోల్చుకుంటే వారు చేసింది ఒక్క తప్పే. పాత నిబంధన కాలంలో చేసిన ఒక్క తప్పుకి మెడబట్టుకొని వారిని ఏదైనా వనములో నుండి నెట్టివేసినంత కోపాగ్ని కలిగినటువంటి దేవుడు. అందుకనే ఒక దైవజనుడు ఇలా రాస్తాడు బైబిల్ గ్రంథంలో, అగ్ని జ్వాలల వంటి నేత్రం వల్ల కలిగినటువంటి ఆయన దృష్టిలో నిలబుట చాలా కష్టం. ఎందుకంటే ఆయన కనుల నుంచి మీరు గమనించండి, ఏదైనా వనంలో ఏ ఖడ్గాలు పెట్టాడు ఆయన? అగ్ని జ్వాలలతో కూడిన అదే ఆ ఖడ్గాలు పెట్టాడట. అంటే అంత కోపం ఆయనకి, మీరు తప్పు చేశారు కదా, చేసింది ఒకటే. మరి ఇప్పుడు ఆ కోపము, ఆ యొక్క ద్వేషము ఎక్కడికి వెళ్ళిపోయింది? మరి ఇప్పుడు లేడా ఆయన? ఆ దేవుడే కదా మనం ఆశ్రయించేటువంటి దేవుడు. మరి ఇప్పుడు ఎందుకు మనల్ని మౌనంగా చూస్తూ, మనం చేసే ప్రతి తప్పిదాన్ని సహిస్తూ మనల్ని ఇంకా దగ్గరికి చేర్చుకోవాలని ఆయన ప్రతి క్షణము తాపత్రయపడుతూ తన ప్రేమను మనకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మన ప్రేమను దక్కించుకోవడం కొరకు మాత్రమే ఆయన మౌనంగా ఉన్నాడు. మనం ఎన్ని విధాలుగా మనం ఇబ్బంది పెట్టినా, ఎన్నిసార్లు ఆయనకు దూరంగా మనం ప్రవర్తిస్తూ ఆయనకి అయిష్టమైనటువంటి ప్రవర్తన మనలో ఉంటున్నప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలను మీరు గమనించండి, సనిగిన వారందరూ చక్కగా
వారి జీవిత యాత్రను ముగించేశారు. దేవుని మీద తిరుగుబాటు చేసిన వారందరినీ, అంటే ఈ 6 లక్షలకు పైబడినటువంటి ఇజ్రాయేల్ జనాంగం అందరినీ కూడా వాయిదాల వారీగా వారి ఏజ్ లిమిట్ బట్టో, లేదంటే వారి యొక్క భక్తిహీనత లిమిట్ బట్టో, వారిలో ఉండేటువంటి క్రమశిక్షణ లోపం వలనో, దేవునికి ఆయాసకరమైన ప్రతి ప్రవర్తన ద్వారా క్రమక్రమంగా వారి సంఖ్య అనేది ఏమైపోతూ వచ్చింది? రాలిపోతూ వచ్చిందట. అరణ్యములో ఎండిన ఆకులు రాలినట్లుగా వారు క్రమక్రమంగా రాలిపోతూ వచ్చారు. ఎందుకు రాలిపోయారు అంటే, దేవుడు ఇప్పుడున్నటువంటి దేవుడే, ఇప్పుడు మౌనంగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడే అప్పుడు ఎందుకు ప్రేమించట్లేదు? అప్పుడు ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమలో క్రమపరిచేటువంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే రోషము కలిగినటువంటి దేవుడు అంటాడు ఒక దైవజనుడు. ఇప్పుడు కేవలము నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ప్రేమతో కూడినటువంటి మౌనాన్ని వహిస్తూ ఉన్నాడు. చాలా మౌనంగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నాడనంటే, ఆయన నోరు తెరిస్తే ఖచ్చితంగా మనము మరణానికి అర్హులమైపోతాం. కనుక ఇక్కడ చూడండి, ఒక దైవజనుడు ఇలా అంటాడు. పాత సామెత ఒకటి ఉంది, మౌనంగా ఉంటే చాలా మంచిదట. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదట. కొన్నిసార్లు అడుగుతారు కదా, మౌనం అంగీకారమా అని అడుగుతారు. అంటే ఇలా బుర్రూపుతారు. అంటే మౌనం అంగీకారం అని అంటే దాని అర్థం ఏంటి? ఇష్టపూర్వకంగా మేము ఒప్పుకుంటూ ఉన్నాం అంటే, ఇక్కడ మౌనం అనేది ఎన్ని విధాలుగా దారితీస్తూ ఉంది, అది ఎంతవరకు మనకు ఉపయోగకరంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మౌనంగా ఉండడం ద్వారా ఈరోజు మనకి రక్షణ వచ్చింది. దేవుని రాజ్యానికి వారసులుగా అవడానికి ఎన్నో అవకాశాలు దేవుడు మన ముందుకు తీసుకుని వచ్చి పెట్టాడు. సొలొమోను భక్తుడు ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయము 1వ వచనములో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, బాగు చేయుటకు. 7వ వచనం చదవండి. చంపుటకును, కట్టుటకును, మౌనముగా ఉండుటకును, మాటలాడుటకును, ప్రేమించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకును. చాలండి. అంటే మౌనంగా ఉండేటువంటి ఆ పదానికి మనం జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధన కాలంలో ఆయన మౌనంగా లేడు అని అంటే అది సమయము కాదు. ఎందుకు సమయము కాదు? నేను గతించినటువంటి రాత్రికాలం అనుకుంటాను, గతించిన వారంలోనో ఈ వారంలోనూ తెలియజేసినట్టు గుర్తు, నోవాహుకి వాడ సిద్ధపరచడానికి దేవుడు ఎన్ని సంవత్సరాల అవకాశం ఇచ్చాడు? 100 సంవత్సరాల అవకాశము ఇచ్చాడు. అంటే 100 సంవత్సరాల అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన మౌనంగా ఉంటాడని అనుకోవడం మన పిచ్చితనము అని అనుకుంటాను నేను. 100 సంవత్సరాల అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజలు ఏం చేయాలి? ఖచ్చితంగా సిద్ధపడాలి. సిద్ధపడకుండా 101వ సంవత్సరంలో కూడా ఇంకా దేవుని వైపు చూస్తూ, ఏవయ్యా ఎందుకు నువ్వు కోప్పడుతూ ఉన్నావు అని అడిగితే అందులో ఏమైనా సభ్యత ఉందా? 100 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చాడు అని అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? వాళ్ళ జీవితాలను సరి చేసుకొని, ప్రభువా ఈ సన్నిధిలో నేను నన్ను క్రమపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రభువా అని మన జీవితాలను కట్టుకునే వారిగా ఉండాలి. ఆ కాలంలో దేవుడు మౌనంగా ఉండకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, అవకాశాలు ఇచ్చాడు దేవుడు. ఇచ్చి క్రమక్రమంగా బోధిస్తూ ఉన్నాడు. ఈనాటి కాలంలో మనకి సేవకులు ఉన్నారు, సంఘాలలో సేవకులు ఉన్నారు. సేవకుల ద్వారా దేవుడు ఆయా ప్రార్థనా కూటాలలో, మనకుండేటువంటి ఆరాధన క్రమాలలో దేవుడు తన జీవము కలిగిన మాటలు అందిస్తున్నప్పుడు ఆ విన్న వాక్యాన్ని మనం ఎంతవరకు అన్వయించుకుంటున్నామో, ఖచ్చితంగా ప్రతి వాక్యము కూడా సేవకుడు ఎక్కడి నుంచో తీసుకుని వచ్చి ఇంకేవేవో విషయాలు నేర్పించడం ద్వారా మీకు ఏ విధమైన ప్రయోజనము ఉండదు. అంటే జీవ గ్రంథములో నుండి బోధించబడే ప్రతి లేఖన భాగము ఇది ఎవరి ద్వారా కలుగు చేయబడింది? దేవుడి ఇష్టము ద్వారా, మనుషుడి ఇష్టము కాదు ఇది. ఒక దైవజనుడు అంటాడు, ఇది దేవుని ఇష్టను బట్టి కలిగినది. దేవుని యొక్క ఇష్టాన్ని బట్టి ఈ లేఖన భాగము మన దగ్గరికి వచ్చింది. ఆయనకి ఇష్టం లేకుండా ఎవరితో మాట్లాడడం, ఆయన మాట్లాడే ప్రతి లేఖన భాగము మన హృదయ లోతుల్లో దాచుకోవాలి. దాచుకున్న తర్వాత ఆయన మౌనంగా ఉండలేదు అని అంటే ఖచ్చితంగా అది ఎవరి లోపము? వాక్యం విన్నవారికి అర్థమవుద్ది.
వాక్యం అన్నిత్యం వింటూ ఉన్నాం, వాక్యానుసారంగా మన బ్రతుకుని కట్టుకుంటూ ఉన్నాం. మీకు అర్థమవడానికి చెప్తాను. నోవాహుతో దేవుడు వచ్చానండి, తరమంతట్లో నువ్వు ఒక్కడమే నాకు నీతిమంతుడు కనబడుతున్నావు, సరే నేను చెప్పిన కొలతలో వాడని తయారు చేయి అన్నాడు. అంతే. అంటే ఒక దైవజనుడు దేవుడిని అంటే సంఘానికి బోధించినట్లుగా దేవుడు నోవాహుతో మాట్లాడాడు. ఈనాడు దేవుని సేవకులు మీతో ఎలా మాట్లాడుతున్నారో ఆయన మాటలను ఉద్దేశించి దేవుడు నోవాహుతో చెప్పిన వెంటనే చూద్దాంలే అన్నాడు నోవాహు. అదే జాగ్రత్తగా వాడ సిద్ధపరచడానికి 100 సంవత్సరాలు ప్రయత్నం చేసి తయారు చేసుకొని దేవుని ముందుకెళ్ళి చేతులు కట్టుకొని, ప్రభువా నేను సిద్ధపరచుకున్నాను అని దేవుని ముందుకెళ్ళి నిలబడ్డాడు. అంటే వాక్యాన్ని వినినప్పుడు వాక్యానికి లోబడేటువంటి తత్వము మనందరికీ అవసరం. వాక్యానికి లోబడకపోతే నువ్వు మౌనముగా దేవుడు ఉండలేదు అని అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో తీర్పరెవరు? మనమే. అయ్యో దేవుడు నా మీద ఎందుకు కోపడుతున్నాడు? నోవాహు రక్షించబడ్డాడు, మిగిలిన వారు అందరూ జలప్రలయంలో కొట్టుకొని వెళ్ళిపోయారు. అందరూ భయంకరంగా కేకలు వేస్తూ ఉన్నారు. ఇంచుమించుగా నేను అనుకుంటాను నోవాహుకు దగ్గర బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, బాగా తెలిసిన వారు ఉంటారు. వారందరూ అప్పుడు అరవడం ద్వారా అయ్యో దేవుడు ఎంత కోపం కలిగిన వాడా, దేవుడు ఎంత రోషం కలిగిన వాడా అని వారు అప్పుడు తిట్టుకోవడం ద్వారా ఏ విధమైన ఉపయోగము ఉండదు. సరే, క్రొత్త నిబంధన కాలంలోకి వద్దాం. ఒక ఆయన అంటాడు, అబ్రహాము రుమున అనుకున్నటువంటి ఆ లాజరు చిటికిన వేలు యొక్క నీటి చుక్క నా నాలుగు తడిపితే బాగుండేమో, నేను అగ్ని జ్వాలల మధ్యలో నలిగిపోతున్నాను, అయ్యా నరకయాత్ర అనుభవిస్తూ ఉన్నానంటే, సరే నా యాత్ర ఏదో నేను అనుభవిస్తున్నాను కానీ నాకు చిన్న అవకాశం ఇస్తే కొంతమంది ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాను అంటే ఆయన ఏమన్నాడంటే, వారికి బోధించడానికి వారికి తెలియచేయడానికి సేవకులు ఉన్నారు. అంటే దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు అది స్వీకరించే మనసు మనకు ఉండాలి. అవకాశం పోయిన తర్వాత అక్కడికి వెళ్ళి నేను ఒకసారి ఇల్లు వస్తానంటే వారికి బోధించడానికి ఉన్నారు సేవకులు. సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం స్వీకరించినప్పుడు దేవుని ఉగ్రత మన దగ్గరికి వస్తే దాన్ని తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉద్దేశం ఏంటంటే ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే పాత నిబంధన కాలానికి కొత్త నిబంధన కాలానికి వ్యత్యాసం చూపిస్తూ ఉన్నారు. ఆయన ఏంటి వ్యత్యాసం చూపిస్తూ ఉన్నారు? అక్కడేమో సమయము సమీపించింది, కొత్త నిబంధన కాలంలో మనం గ్రేస్ పీరియడ్లో ఉన్నాం, కృపాకాలంలో ఉన్నాం. కృపాకాలంలో ఉన్నాము కనుక మన నీతిని బట్టి మన భక్తిని బట్టి కాదు కానీ కేవలము ఆయన ఉచితమైన కృప ద్వారా మాత్రమే మనము బ్రతుకుతూ ఉన్నాం. మన నీతి మన భక్తి యెషయా ప్రవక్త అంటాడు, ఆయన దృష్టికి మురికి గుడ్డల్లా కనబడుతున్నాయట. మురికి గుడ్డల్లా కనబడేటువంటి భక్తి జీవితాన్ని పట్టుకొని నేను సూపరు డోపరు అని మనకు మనం మురిసిపోవడం కాదు కానీ దేవుడు తన కృప ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మౌనంగా ఉండడానికి గల కారణము నా జీవితాలకి భక్తి జీవితాన్ని నేర్పించడానికి, అంటే ఒక సమయం మౌనంగా ఉండడానికి. చూడండి, ఉదాహరణకు అనుకుందాం, ఇలా అంటున్నారని బాధపడకండి. పెళ్లి దగ్గరికి వెళ్ళి మన ఇప్పుడు స్త్రీల సమాజం లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇప్పుడు స్కిట్ చేస్తారు. వివాహం జరిగేటువంటి సందర్భం దగ్గరికి వెళ్ళి కొన్ని పాటలు ఉన్నాయి కదా, ఆంధ్రక్రైస్తవ కీర్తనలో మనకు ఉండేటువంటి కొన్ని పాటలు, పరదేశంలో పురిలారా, ఆ తర్వాత చనిపోయినప్పుడు ఏ పాటలు పాడతామండి? పరదేశంలో పురిలారా ఒకటి ఉంది, ఇంకా నేను కూడా చేరి అది ఒక పాడతాం. ఇప్పుడు ఎవరో చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధ పాట పాడతాం అంటే సమయానికి అసమయానికి, అంటే అక్కడ కష్టం దగ్గరికి వెళ్ళి పెళ్లి పాటలు పాడడం, పెళ్లి దగ్గరికి వచ్చి సాగు పాటలు. సొలొమోను భక్తుడు అంటాడు, మౌనంగా ఉండడానికి సమయం ఉంది, ప్రేమించడానికి సమయం ఉంది, గద్దించడానికి సమయం ఉంది, హెచ్చరించడానికి సమయం ఉంది, మన జీవితాలు సరి చేయబడడానికి కూడా సమయము ఉంది. అంటే ఆయన మౌనంగా ఉండడానికి ఎందుకు ఆ సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే మనము కృపాకాలములో ఉండాలనేది ఆయన ఉద్దేశము. తీర్పు వెనువెంటనే మన మీదకి పంపించాలనేది ఆయన ఉద్దేశం కాదు. ఆనాడు వారికి వచ్చింది కదా, ఈనాడు మనకి ఎందుకు రాలేదు? చాలామంది అంటారు, ఏమంటే మీ దేవుడు అప్పుడు అలా చేశాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు అలా చేయలేదు అంటే సమయము రావాలి. చూడండి, మౌనంగా ఉండడం ద్వారా వచ్చేటువంటి కొన్ని పరిస్థితులు మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాలు సమయాన్ని బట్టి మౌనంగా ఉండడం ద్వారా వచ్చేటువంటి పరిస్థితులు. మొట్టమొదటిగా మౌనంగా ఉండడం ద్వారా 4 లేదా 3 సందర్భాలు నేను పరిచయం చేస్తాను. మొట్టమొదటిది హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదువుకుంది. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనములో దైవజనుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం చదవండి అమ్మా.
అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండునుగాక. ఎలాగట? అయితే ఆయన ఎక్కడున్నారు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు అమ్మ మీరు ఈ మాట జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయము, ఆలయం అనగా హృదయము. అంటే హృదయములో ఎవరున్నారు? తన పరిశుద్ధాలయములో. ఇది తనది ఎందుకయింది? ఆయన అంటాడు కదా, తన జీవాత్మనూదిని మనం తయారు చేసుకున్నాడు కనుక ఈ హృదయము ఆలయముగా మలుచుకొని ఈ హృదయములో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నివాసం ఉన్నాడు. కనుక ఈ హృదయములో ఆయన నివాసం ఉంటూ ఉన్నాడు కనుక ఎక్కడ ఏం మాట్లాడాలో జాగ్రత్తగా గమనించండి. ఆ కింద సెంటెన్స్ కంప్లీట్ చేస్తే ఆయన అంటాడు, లోకము ఎలా ఉండాలి? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబడంబము. ఇప్పుడు ఈ ఆలయములో ఆయన ఉన్నాడు కనుక లోకములో వెళుతూ ఉన్నాం, లోకములో ప్రయాణం చేస్తూ ఉన్నాం, లోకంలో జరిగేవన్నీ మన కనుదృష్టి కనబడుతూ ఉన్నాయి, మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ ఆలయంలో ఆయన ఉన్నాడని మనకు తెలిసినప్పుడు ఏం చేయాలి? ఎలా ఉండాలి? మౌనంగా ఉండాలి. ఈ ఆలయంలో ఆయన ఉన్నాడని మనకు తెలుసు. ఎందుకని? హృదయం అనేటువంటి ఆలయము ఆయన నివసించేటువంటి స్థలము కనుక. అందుకని దైవజనులు అంటారు, హృదయములో నుండి జీవధారలు బయలువెళ్ళను కనుక జాగ్రత్తగా ఈ ప్రాకారము దాటి వెళ్ళిపోకూడదు. ఈయన నీ హృదయం అనే ఆలయంలో నివసిస్తున్నాడు కనుక లోకములో, అంటే లోకము మౌనంగా ఉండాలి, లోకము నీ దగ్గరికి రాకూడదు. మీకు ఉదాహరణ తెలియజేస్తాను. యోబు దగ్గరికి వచ్చాడు సాతాను వచ్చి అన్నాడు. కొంచెం యోబుని చూసిన తర్వాత ఇతని వల్ల మనకేమి సెట్ అవ్వదనుకొని మరలా ఎక్కడికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు చూసి అన్నాడు, అంటే వెటకారంగా నవ్వుతూ ఒకసారి అపవాది గారు చూసి అన్నాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంట. లోకంలో అటు ఇటు తిరిగి వస్తున్నాడయ్యా. అంటే అటు ఇటు తిరిగి వస్తున్నావా? నా కుమారుడైనా ఆయన సంగతి నీకేమైనా తెలుసా అంటే ఇప్పుడు అపవాది గారిని దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? చాలా అపహాస్యంగా. ఒక మాటలు చెప్పాలంటే కామెంట్ చేసినట్టుగా ఆయన గురించి నీకేమైనా తెలుసా? మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధము, సహవాసం, భక్తి జీవితం గురించి, మా స్నేహం గురించి నీకేమైనా తెలుసా? అసలు నీ బ్రతుకంతా కష్టపడినా యోబుని అసలు ఏమైనా చేయగలవా అని ఇండైరెక్ట్గా అపవాదిగా ఏం చేస్తున్నాడు? దేవుడు రెచ్చగొడుతూ ఉన్నాడు. ఆయన గురించి తెలుసా నీకు అని అంటే ఎందుకు తెలీదు? ఆయనకు నువ్వు ఏం కలుగు చేసావు? ప్రాకారాన్ని ఉంచావు కనుక, ఆయన చుట్టూ కంచి వేసావు కనుక నేను యోబుని ఏమీ చేయలేకపోతూ ఉన్నాను అంటే ఈ హృదయంలో ఎవరికి స్థానం ఇచ్చాడు యోబు? ఉదయము సాయంత్రము తన పిల్లలు మనస్సులోనైనా దేవుని ద్వేషిస్తారేమో అని ఉదయ సాయంత్రకాల సమయంలో దహన బలులను అర్పించుచు, దహన బలి దేనికి సాదృశ్యము? ప్రార్థనకు సాదృశ్యం. అంటే ఉదయ సాయంత్రకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన పిల్లలను మోటివేట్ చేసుకుంటూ ఉన్నాడు. అమ్మ ప్రార్థన చేయాలి, అయ్యా ప్రార్థన చేయండి, రండి మన దేవుని దగ్గర మనము దోస్తులుగా ఉండకూడదు. అంటే ఈ హృదయంలోకి ఏమి రాకూడదు? లోకము రాకూడదు, పాపమసలు దరి చేరకూడదు, రండి అని వారి హృదయంలో ఉండేటువంటి పరిశుద్ధ ఆలయంలో నివసించేటువంటి దేవుని అనునిత్యము విడనాడకుండా అనునిత్యము. ఇదే సందర్భము కొత్త నిబంధన కాలంలో ఒక దైవజనుడి దగ్గర చూస్తాం. ఆయనకి పాపం కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు ఉంటే పోన్లీ ఎలవలకు పెరుగుతారులే అనుకోలేదట. ఒక్కొక్క కుమార్తెని ప్రవక్తనీలుగా పెంచారు. ఒక్కొక్క కుమార్తె అసలు ఇటలీ పటాలం అని ఆ పదం మీరు గమనించండి, చదువుతుంటే నాకైతే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఇటలీ పటాల శతాధిపతి అంటే 100 మందికి అధికారి, 100 మందికి అధికారి ఉండి తన కుమార్తెలను ఎలా పెంచాడు? ప్రవక్తనీలుగా వెచ్చలవిడితనంతో వదిలిపెట్టలేదు. అంటే వారికి నేర్పించిన క్రమం ఏంటంటే, అమ్మా ఇది దేవుని ఆలయము, మీ హృదయంలో ప్రతిష్ఠించవలసింది దేవుణ్ణే తప్ప లోకము మీ దరిదాపులకు కూడా రాకూడదు. ఈ ఆలయములో ఇది పరిశుద్ధ ఆలయము కనుక ఈ సన్నిధిలోకి లోకం ఎప్పుడు మౌనంగానే ఉండాలి, లోకానికి అవకాశం ఇవ్వకూడదు. లోకం నోరిప్పి మాట్లాడవలసి వస్తే ఖచ్చితంగా. అందుకనే మీరు గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, మనం కడుపుకి తినేదాని వల్ల శరీరం పరచబడదు కానీ నీ దేహం అంటే నీ ఆత్మ పాడవదు కానీ నోటిలోంచి వెలువడే ప్రతి మాట ద్వారా. ఎందుకని? ఇది పరిశుద్ధ ఆలయము, ఇది పరిశుద్ధ ఆలయం కనుక ఆ పరిశుద్ధ ఆలయంలో నివసించేటువంటి దేవుడు కృంగిపోతూ ఉన్నాడు.
కన్నీరు విడుస్తూ ఉన్నాడు. అయ్యో వీళ్ళు నా బిడ్డలేనా, వీళ్ళకి నేర్పించినటువంటి క్రమం ఇదేనా అని ఆయన చింతించేలాగా మనం ఎన్నడూ కూడా ప్రవర్తించకూడదు. ఎప్పుడైతే నీవు మౌనంగా ఉంటావో, ఎప్పుడైతే ఈ ఆలయంలో దేవుడు ఉన్నాడని గుర్తించి మౌనంగా ఉంటావో, లోకము దరిదాపులకు వెళ్ళలేనప్పుడు లోకము నిన్ను చూసి సిగ్గుపడుతుంది, లోకము నిన్ను చూసి భయపడుతుంది, లోకము నీ దరిదాపులు కూడా ఎన్నడూ రావడానికి ఇష్టపడదు. ఎందుకనంటే వారికి తెలుసు, లోకస్తులకు తెలుసు, వీరు దేవుని బిడ్డలు, దేవుని బిడ్డలు. అందుకని అబ్రహాము తెలుసో తెలియకో ప్రాంతానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే తన భార్యని రాజు తీసుకెళ్ళి, ఫరో తీసుకెళ్ళి తన కోటలో పెట్టుకుంటే, అభిమేలెకు తీసుకెళ్ళి పెట్టుకుంటే, ఆ రాత్రి దేవుడు వెళ్ళి ఆయనతో మాట్లాడతాడు. ఆమె ఎవరో తెలుసా? నా సేవకుడైన అబ్రహాము భార్య అనగానే గజగజగజలాడుతూ వణుకుతూ తన భార్య ఒక మూలను కుర్చేసి కూర్చోబెట్టి, అమ్మా ఇంత అగత్యానికి ఎందుకు అడిగట్టావు? నువ్వు దేవుని సేవకుడివి, ఆయన భార్య నేను చెప్పొచ్చు కదా, ఎందుకు నా అన్నని అబద్ధమాడావు అని ఆ రాత్రి అంతా తను అలా కూర్చొని వేకువ జాముని సారమ్మ గారిని తీసుకొచ్చి అబ్రహాముగా అప్పగించి అంటాడు, దైవజనుడా, దేవుని ఉగ్రత ఎంత ప్రచండమైనదో నాకు తెలుసు. నీ భార్యను నాకు ఎందుకు అబద్ధం చెప్పలేదు, నిజం చెప్పలేదు, సహోదరిని ఎందుకు అబద్ధం చెప్పావు అంటే ఆయన కోపము నా మీదకి, నా ప్రజల మీదకి తీసుకురావడానిక. నీకు ఎంత ఆస్తి కావాలో తీసుకో, ఈ ప్రాంతంలో నీకు ఏ ప్రదేశం కావాలో తీసుకో, నీకు అడ్డు ఆపు లేదయ్యా. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన సాధారణమైన దేవుడు కాదు. ఆ ఉగ్రత నా మీదకి తీసుకురావద్దు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు నీ హృదయము పరిశుద్ధమైనది అని నీవు గుర్తించగలిగితే మౌనంగా ఉంటావు. ఆ హృదయంలో దేవుడు ఉన్నాడని గుర్తించగలిగితే లోకం దరిదాపులకు రాదు. లోకానికి ఎప్పుడు కూడా హృదయంలో స్థానం ఇవ్వవు. ఎప్పుడైతే నువ్వు మౌనంగా ఉంటావో లోకం విషయంలో, లోక కార్యక్రమాల్లో, లోకం యొక్క చిన్న చిన్న సందర్భాలలో మనం అనవసరంగా లోకంలో వెళ్ళిపోతుంది, మన హృదయాన్ని లోకానికి వదిలేస్తాం. అలా వదిలేయడం ద్వారా మనకి మిగిలేది అగౌరవము. ఎప్పుడైతే హృదయంలో దేవుడు ఉన్నాడు, ఈ హృదయము దేవుని యొక్క నివాస స్థలము అని గుర్తించి మౌనంగా ఉంటామో దాని ద్వారా మనకి గౌరవము దక్కుతుంది. యేసు ప్రభువారు మౌనంగా ఉండడం ద్వారా ఆయనకు దక్కిన మొట్టమొదటి ఆశీర్వాదము లేదా కిరీటము, బహుమానము గౌరవము. ఏం దక్కిందండి? గౌరవం దక్కింది. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 37వ కీర్తన భాగము 7వ చరణంలో చదువుకుందాం. 37వ కీర్తన, యెహోవా ఎదుట మౌనంగా నుండుట, ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకము, దురాలోచనలు వ్యసన పడకము, ఆగ్రహం విడిచిపెట్టము, వ్యసన పడకము. చాలు. ఇవన్నీ కూడా మౌనంగా ఉండకుండా అనవసరంగా కొన్ని సందర్భాల్లో నోరు పారేసుకొని, అంటే నోరు తెరవగానే అంటే ఇది దేవుని నివాస స్థలం అని మనం మర్చిపోయి, ఎప్పుడైతే లోకానికి అవకాశం ఇచ్చామో, లోకంలో ఉన్నదంతయు రోమియోలకు రాసిన పత్రికలు పౌలు అంటాడు, అదంతా కూడా భయంకరమైనటువంటి దోస్తున్న వాక్కులతో నింపబడినటువంటి పరిస్థితి. కనుక లోకానికి ఎప్పుడు హృదయం అప్పచెప్పకూడదు, అప్పుడు మనకి మిగిలేది అగౌరవమే. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారికి దక్కినటువంటి మొట్టమొదట కిరీటం లేదా మొట్టమొదటి ఆశీర్వాదం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి గౌరవం. రెండవది సామెతల గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనములో ఇలా రాయబడి ఉంది, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు జ్ఞాన వివేచనలకు. అంటే జ్ఞానము, వివేకము ఎవరిలో ఉంటుంది అని అంటే, జ్ఞానం కలిగిన కొంతమంది చూడండి, మీరు చాలా చక్కటి జ్ఞానం, ఆయన అలా మాట్లాడుతున్నాడంటే చాలా జ్ఞానం కలిగిన వాడు అండి అంటారు. కొంతమంది మాట్లాడేటప్పుడు ఏమంటారు తెలుసా అండి, అతనికి ఏమి లేదంటారు. అలాగే ఇంకో పదం ఉంటుంది, ఇప్పుడు బుద్ధి లేదంటే ఎలా మాట్లాడుతున్నాడు, కనీసం అక్కడ ఆడవారు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఎవరున్నారు, కనీసం ఇంగిత జ్ఞానం లేదా అంటే అక్కడ కూడా జ్ఞానం అనే పదము మనం వాడుతూ ఉన్నాం. అంటే జ్ఞానహీనుడు మాత్రమే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మౌనంగా ఉండడం ద్వారా విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. 11వ వచనం 12వ వచనం కూడా చదివితే అక్కడ అంటారు ఆయన, నీతిమంతుల నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచుము, పగ కలహమును రేపును, ప్రేమ ద్వేషముల దోషములన్నిటినీ కప్పును. మౌనంగా ఉండడం చాలా మంచిది, చాలా మంచిది. కొన్నిసార్లు
ఎప్పుడు మౌనంగా ఉండాలి. అందుకనే మీరు కొంతమంది మేధావులు ఏం చేస్తారంటే పాస్టర్ గారు మౌనంగా ఉండమన్నారు కదని నిజం చెప్పవలసిన టైంలో కూడా నిజం చెప్పకుండా, అదండి యేసుప్రభు వారు అప్పుడు పిలాతు దగ్గర ఏమన్నారు, మౌనంగా ఉన్నారు కదా, అందుకని నేను కూడా మౌనంగా ఉంటాను. గ్యాస్ లీక్ అయిపోతుంది ఇంట్లో. ఆయన వచ్చి అంటారు, ఏం కూర అంటావు, ఏం చేస్తున్నావు, పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, చర్చికి వెళ్దామా, ఏమీ చెప్పలేదు. అలా మౌనంగా ఉన్నారు. అంటే మౌనము మంచిది కదా, పాస్టర్ గారు చెప్పారు కదా. అంటే గ్యాస్ ఒక దగ్గర నుంచి లీక్ అయిపోతూ ఉంటే అది ప్రమాదమా కదా. అంటే అందుకనే ప్రసంగి భక్తుడు మనలాంటి తెలివైన వారి కోసమే ఏమంటాడంటే ప్రతిదానికి సమయం. మౌనంగా ఉండడానికి సమయం ఉంది, మాట్లాడడానికి కూడా సమయం ఉంది. అందుకని ఇక్కడ చూడండి, రెండవది జ్ఞాన వివేచనలు మనకి కలుగుతాయట. యేసుక్రీస్తు ప్రభుల వారితో మనము కంపేర్ చేసుకుంటే, శాస్త్రులు పరిశీలన అధికారుల గురించి ఆలోచన చేస్తే, ఆయన జ్ఞాన వివేకముల ముందు ఎవ్వరు కూడా సరితూగలేదు. ఆయన 12 సంవత్సరాల వయసులోనే అనార్కలంగా మాట్లాడగలిగే ధర్మశాస్త్రాన్ని చక్కగా వారికి వివరించదగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. దేనిని బట్టి అనంటే, ఎప్పుడు మౌనంగా ఉండాలో ఉన్నారు, ఎప్పుడు జ్ఞానమును ఇతరులకు అభ్యసించాలో బోధించాలో ఆయన మనకి చెబుతున్నట్లు చూడగలుగుతున్న. విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. ఆ తర్వాత పగ ఏం చేస్తుందట, కలహముల రేపును. ఆ తర్వాత ఇక్కడ మనం చూస్తే నీతిమంతుల నోరు జీవపు ఊట. మంచి మాట పలకాలి, మంచిది, ఒకరికి మేలు కలుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా పలకాలి. కొన్నిసార్లు మన మాట ద్వారా చాలామంది ఎంతో వేదనకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. కనుక మాట పలికేటప్పుడు చాలా జాగ్రత్తగా పలకాలి. యేసుప్రభువు వారు ఎక్కడ కూడా ఎవరిని నువ్వు నాశనం అయిపోతావు అని ఎప్పుడు అనలేదు. అని మీకు శుభము కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక, నేను నువ్వు నాతో కూడా నువ్వు అంటే నీ రేంజ్ ఎక్కడ, నా రేంజ్ ఎక్కడ, అసలు నువ్వు దొంగవి, నేను దేవుని కుమారుణ్ణి అనలేదు. ఆయన ఎప్పుడు ఎక్కడ కూడా ఆయన ఎవరిని కించపరిచి మాట్లాడలేదు, ఎవరిని హర్ట్ చేయలేదు. కానీ చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే మనం ఏం చేస్తామంటే, కొన్నిసార్లు పేషెంట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్తారు, ఏమంటే అతనికి ఈ మాటలు చెప్పొద్దు, మీరు వెళ్ళి మామూలు క్యాజువల్గా మాట్లాడేసి వచ్చానంటే విని మరలా దగ్గరికి వెళ్ళంట, ఏం పర్లేదు కానీ కాకపోతే డాక్టర్ అన్నాడు ఒక వారం 10 రోజుల పాటు చూస్తారంట, అబ్జర్వేషన్లో పెడతారంట. వారం 10 రోజుల తర్వాత మరి ఇంకా ఏంటనేది చెప్తారు అని అంటే, ఈ వారం 10 రోజుల పాటు అబ్జర్వేషన్లో పెడతారు అనగానే అతనికి ఏమవుద్ది, భయపడిపోతాడు. అంటే వారం 10 రోజుల పాటు అబ్జర్వేషన్ అనగానే ఇంకేదో బలహీనత ఉంది అనుకుంటాడు. క్యాజువల్గా మనం చెప్పవలసింది ఏంటంటే, ఏం లేదండి, చిన్న పని అట, ఏదో అయిపోయింది, పంపించేస్తారట. కాకపోతే మరి మరలా ఎందుకు అటు ఇటు తిరగడం అని చెప్పేసి మేమే ఉండమని చెప్పాం, వచ్చమని చెప్పాం, ఆయన అయితే ఇప్పుడే తీసుకెళ్ళిపోమన్నాడు అన్నాం అనుకోండి. ఆ పేషెంట్ అనుకుంటాడు, పర్లేదు బాబు, ఇంటి దగ్గర పనులన్నీ తప్పించుకొని ఒక 10 రోజుల పాటు హాస్పిటల్లో కూర్చోవచ్చు అనుకుంటాడు. అంటే ఎంత బాగలేకపోయినా కొద్దిపాటు ధైర్యాన్ని తెచ్చుకొని చాలా నిబ్బరం కలిగి ఉంటాడు. ఏమంటారు తెలుసా, నన్ను ఇప్పుడే వెళ్ళిపోమన్నారు కానీ మా ఊళ్ళే నన్ను ఇక్కడ ఉంచారు, పోన్లేండి వంట ఇంటికాడ వాళ్ళని అన్నీ చూసుకుంటారులే అంటాడు. అలా కాకుండా 10 రోజులు చూసిన తర్వాత మళ్ళీ స్కానింగ్లు అట్ట అవంట ఇవంటే 10 రోజులు బతకవలసినాడు 3 రోజుల్లోనే. అంటే నోటి మాట జీవపు ఊట. కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. యేసుప్రభువు వారు పలికినటువంటి ఆ మౌనము మాట ద్వారా అనేకుల జీవితాలు కట్టబడ్డాయి. చివరిగా మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక మాట చూడండి, కీర్తన 1వ కీర్తన 2వ చరణములు చదివితే ఇలా రాయబడి ఉంది. 1వ కీర్తన భాగము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. చాలండి, అతడు నీటి కాలమున నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. యేసుప్రభువు వారిలో 3 లక్షణాలు. ఒకటి గౌరవాన్ని తెచ్చింది ఆయన మౌనంగా ఉండడం ద్వారా. రెండవది ఆయన జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. మూడవది ధర్మశాస్త్రమును, ఆయన వాక్ అనేది అనేకులకు జీవాన్ని ఇచ్చింది. యేసుప్రభువు వారు పలికిన ప్రతి మాటలో, అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు స్తుతి ఆరాధనలు కానీ అంటాం, అయ్యా నువ్వు మాట్లాడితే నేను
బ్రతుకుతాను. నీవు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి, నీవు మాట్లాడితే మా బ్రతుకులు ఆశీర్వదించబడతాయి. అంటే ఆయన మాటలో జీవం ఉంది. ఆ జీవపు వాక్కును మనకి ఇచ్చినప్పుడు కీర్తనకారుడైన దైవజనుడు దావీదు అంటాడు, మొదటి కీర్తన భాగములో ఆ 3వ చరణములు అనుకుంటాను, నీవు చదివేటువంటి 2వ చరణములు అంటాడు, నీవు ధర్మశాస్త్రాన్ని దీవాదాత్రం ధ్యానించాలి. ఆయన మాటలు ధ్యానించినప్పుడు ఆయన మాట నీకు జీవాన్ని ఇస్తూ ఉంది, ఆయన మాట నీకు బ్రతుకునిస్తూ ఉంది, ఆయన మాట ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంది, ఆయన మాట నూతన ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఉంది. ఆయన మాట లేకపోతే నువ్వు బ్రతికినా ఉన్నా అదే ఉన్నా లేకపోయినా ఒకటి. కనుక కొద్ది కష్టమైనప్పటికీ ధ్యానించాలి, ఆయన దగ్గర మాట్లాడడానికి ఇష్టపడాలి. ప్రభువా నువ్వు నాతో మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. ఎప్పుడు నేనే మాట్లాడడం కాదు, కానీ అంటే ప్రార్థన ద్వారా మాట్లాడుతూ ఉన్నాను, ఆ విషయాలన్నీ చెబుతూ ఉన్నాను, కానీ నీ మాట నేను వినాలనుకుంటూ ఉన్నాను. మీరు మాట్లాడితే బాగుంటుందయ్యా, మీరు మాట్లాడితే చాలా మాధుర్యం ఉంటుందయ్యా, కనుక ఒకసారి నాతో మాట్లాడండి అయ్యా అంటే ఆయన మౌనంగా ఉండడం ద్వారా పిల్లలు గమనించండి. యేసుప్రభువు వారు మౌనంగా ఉన్నారు, గొర్రెవలే వదకు తేబడిన గొర్రె పిల్లలు. మౌనంగా ఉండడం ద్వారా ఏం దక్కింది? గౌరవము. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలుగా ఎక్కడ మాట్లాడాలో, ఏ సమయంలో ఎలా ఉండాలో నేర్చుకోవాలి. మౌనంగా ఉండే దగ్గర మౌనంగా ఉండాలి, మాట్లాడే దగ్గర మాట్లాడాలి. యేసుప్రభువు వారు పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు ఏం మాట్లాడలేదు. ఏమయ్యా హేరోదు అడిగాడు, మాట్లాడలేదు. ఎవరు అడిగినా మాట్లాడలేదు. కానీ ఇలా వీధుల్లోకి వచ్చేటప్పటికి వాళ్ళు గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటే, అమ్మ ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడంటే అది ఆదరణ. రెండవది మనం జ్ఞాపకం చేసుకునేటప్పటికి జ్ఞానము. ఏ జ్ఞానము? ఆయన ఇండైరెక్ట్గా చెబుతూ ఉన్నారు. ఏమని చెప్పాడంటే, ఇదిగో మీరు ఇలా రండి, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులే మీరు ఉంటారు. అయితే మీరు నా దగ్గర మీరు ఏమి నేర్చుకున్నారో అవి ప్రపంచానికి సర్వలోకానికి మీరు ప్రకటించండి. ఇదిగో నా పేరిట ఏం చేయాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములు మీరు బాప్తిస్మములు ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు నేర్పించాలో అవి నేర్పించండి. అంటే వాక్య జ్ఞానమును తెలియజేస్తూ ఉన్నాడు. ఒకటి గౌరవాన్ని చూపిస్తూ ఉన్నాడు, రెండవది వాక్య జ్ఞానమును పరిచయం చేస్తూ ఉన్నాడు, మూడవది ఆయన మాటలో ఉండే మాధుర్యాన్ని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆయన మౌనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాడు. ఆ చివరి క్షణంలో ఆరోహణం అయిపోయేటప్పుడు అంటాడు, ఇదిగో మీరు యెరూషలేములో కనిపెట్టండి. అపోస్తలుల కార్యములు 1:8 వచ్చిన చదవస్తున్న తర్వాత చదవండి. ఇది ప్రపంచానికి సర్వలోకానికి వాగ్దానము. మీరు అక్కడ కనిపెడితే ఏమో తెలుసా, పరిశుద్ధాత్మ అనే వరం మీకు వస్తుంది. నా మాటలు అంత మాధుర్యం ఉంది. ఒకటి గౌరవం, మౌనంగా ఉండడం ద్వారా. రెండవది జ్ఞానము. నువ్వు జ్ఞానవంతురాలుగా జ్ఞానవంతుడిగా ప్రపంచానికి పరిచయం అవుతావు. మూడవది వాక్యము యొక్క మాధుర్యాన్ని తెలుసుకుంటా, ఆయన మాటలో మాధుర్యం. ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం. ప్రభువా మీరు మౌనంగా ఉన్నారు అని అంటే ప్రపంచంలో ఎంతోమంది మిమ్మల్ని కూర్చున్నటువంటి ఆ మౌనానికి ఆ రకరకాల పేర్లు పెడుతూ ఉన్నారు. మీకు ఆ 3 మేకుల మధ్యలో నుంచి యేసుప్రభువు వారు రాలేరని, ఆయన ఎందుకు అలా మరణించాడో అని ఎన్నో రకాలుగా మిమ్మల్ని కించపరుస్తూ ఉన్నారు. ఈనాటికి మా భక్తి జీవితంలో మేము కూడా ఎన్నో రకాల అనుమానాల మధ్యలో ఉన్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో మాకంటూ ఒక చక్కటి వివరణ, అయ్యా చక్కటి సందేశం ద్వారా మీరు మాట్లాడారు ప్రభు, మీకు వందనాలు. అవును ప్రభు, మౌనంగా ఉండడం ద్వారా మనిషికి గౌరవాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ గౌరవాన్ని మీరు పొందుకున్నారు. అయ్యా మౌనంగా ఉండడం ద్వారా జ్ఞానమును ప్రభా పెంపొందించుకుంటాం. నా ప్రభా ఏ సమయంలో ఏ మాట మాట్లాడాను, ఎవరికి ఉపయోగకరమైన మాటలు మాట్లాడాను, అయ్యా మౌనంగా ఉండడం ద్వారా